ప్రేమ మమతలన్నీ మాయనుచు మాయలో మాయ తెలిపింది ప్రేమలో ప్రేమ పంచింది ప్రేమ నలుచు ప్రియుడ నలుచు సఖుడ నలుచు. అదే ప్రేమిక తరచి చూడు తెలిసిందా అన్నయ్య ఇప్పుడు? ఇదే నాన్న, ఇదేనమ్మా. ఇప్పుడు అది బాలకృష్ణ గారి అమ్మాయిని, అమ్మా బాలకృష్ణ గారి అమ్మాయిని. అమ్మా జయబాబా తల్లి, జయబాబా జయబాబా. ఇవాళ చివరికి రోజు కుదరక ఏమా ఇవాళ జాయిన్ అయ్యాను, రోజు కుదరక మిమ్మల్ని చూద్దామని శ్రీకాకుళం వెళ్ళారు. నువ్వు ఎప్పుడు జాయిన్ అయినా పర్వాలేదమ్మా, ఎందుకంటే నేను మిమ్మల్ని స్వయంగా చూద్దామని శ్రీకాకుళం వస్తే మీరు అప్పుడే వైజాగ్ వెళ్ళారు మీ అమ్మాయి ఇంటికి. అమ్మాయి ఉంది విజయనగరంలో ఉంది. అవును, అక్టోబర్ అదే విజయనగరంకి వెళ్ళారన్నారు. ఆ రోజు ఏమో హాస్పిటల్కి వెళ్ళారు అని అన్నారు. అవునమ్మా కరెక్టే. అక్టోబర్ లో. అయితే అమ్మా ఇప్పుడు ఈ పాట మళ్ళీ మనం అంటే పల్లవి చెప్పుకున్నాం. 4 చరణాల పాట ఇది. 4 చరణాల పాట నోట్ చేసుకుంటాం. నువ్వు చేస్తావంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఆ పాట ఆ పల్లవి నోట్ చేసుకో. ఇలాగే తరుణమిది ప్రేమిక తరచి చూడు నీవిక, ఎందుకంటే పుస్తకంలో చాలా పాటలు ఉన్నాయి. సరే మనం స్టార్ట్ చేద్దాం. టైం అయిపోయింది. పర్వాలేదు చెప్పండి. సరే, అవతార్ మిహిర్ బాబా की బాబా ఉప్మా తినేయండి. మనతో ఈ సహజీవనం ఆయన సాగిస్తూ మనతో ఒకడిగా ఆయన ఉంటున్నారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు సుమా. ఆయన మనతో ఉంటున్నాడు, మనలో ఒకడిగా, మనతో ఒకడిగా. అందుకే ఆయన గీతాన్ని కూడా ఆయనే సెలెక్ట్ చేసుకుంటాడు. నేను పుస్తకం ఏం చేస్తానంటే మూసి ఒకసారి తీస్తాను, ఏదొస్తే అదే చెప్తాను మీకు. తరుణమిదియే ప్రేమిక తరచి చూడు నీవిక ప్రేమ తెరపై అవతరించి నిష్క్రమించే ప్రేమగా ప్రియునిగా. తరుణమిదియే ప్రేమిక తరచి చూడు నీవిక ప్రేమ తెరపై అవతరించి నిష్క్రమించే ప్రేమగా ప్రియునిగా. అది చెప్పుకున్నాం, ఇవి వల్ల చెప్పుకున్నాం. ప్రేమయే జగతిని ఉన్నదని, ప్రేమయే ప్రగతికి మూలమని నిజము తెలిపి రుజువు చేసి మరలిపోయేను మౌనంగా, మరులు గొలిపేను మధురంగా. మలచి చూడు పిలచి చూడు వేచి చూడు. బాబా వచ్చాడంటున్నాం, బాబా మళ్ళీ అవతారం ధరించి వచ్చాడు అంటున్నాం. ఈ రావడం అనేది మనం ఆయన ఆకారానికి ఏదైతే పేరు ఆయన పెట్టించుకున్నాడో ఆ ప్రేమ ఆ పేరుతో మనం వచ్చాడు అనుకుంటున్నాం. కాదు, గాడ్ ఈజ్ ఈక్వల్ టు లవ్. గాడ్ ఈజ్ లవ్ అంటారు బాబా. గాడ్ ఈజ్ లవ్ అన్నాడు ఆయన. అయితే మేనిఫెస్ట్ అవుతుంది ఆయన యొక్క ఒకటి ప్రేమ,
అందులో అన్నీ ఉన్నాయి. ఆయనలో ఏదైతే ప్రేమ ఉన్నదో అందులో అన్నీ ఉన్నాయి. ఆ ప్రేమలో లేనిదేది లేదు, అన్ని ప్రేమలోనే ఉన్నాయి. అందుచేత చరణాన్ని ఏం చేశాడైనా, ప్రేమయే జగత్తుని ఉన్నదని. ఈ జగత్తంతా నిండి ఉంది ప్రేమ. ప్రేమ లేనటువంటి ఒక పిన్ను ఓపెనంత జాగా కూడా లేదు, మొత్తం అంతా ప్రేమతో నిండి ఉంది. అదే ఆ ప్రేమే ఉన్న పరిస్థితిని ఏదైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉందో దాన్ని అవసరం ఉన్న చోట మారుస్తుంది. గమ్మత్తుగా అవసరం ఎప్పుడు వస్తుంది? అగత్యం వస్తే వస్తుంది. ఏమిటా అగత్యం? అవతారుని రాక. అంచేత జగత్తంతా నిండి ఉన్నది ప్రేమే అయితే అదే ప్రగతిని ఇస్తుంది అన్నది యథార్థమే అయితే అది నిజం. అదే నిజం. మానవ రూపంలో భగవంతుడు వచ్చాడు అని ఎవరో అన్న మాటలు మనం అనకూడదు. మనకు అనుభవానికి రావాలా. ఏ ప్రభువు పాదాలు నేను పట్టుకున్నాను, ఆయన మానవ రూపంలో వచ్చాడు అని చెప్పబడుతూ ఉన్నా అక్కడ రూప ప్రాధాన్యత లేదు, నామ ప్రాధాన్యత లేదు, దేనికి ప్రాధాన్యత లేదు. అక్కడ ప్రేమే ఆకారాన్ని ధరించింది. అందుకని నిజము తెలిపి రుజువు చేసి మరలిపోయేను మౌనంగా. మన 17వ వాల్యూమ్ వచ్చింది ప్రభు చరిత్రం. ఆ ఆఖరి పేజీల్లో ఆయన ఆ అవతారం ఎలా చాలించారో వర్ణించాడు. కొన్ని పేజీలు 17, 18 పేజీలు వర్ణించారు. ఆ వర్ణన దుఃఖం వచ్చేస్తుంది మనకి. సామాన్యంగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దూరం అయితే ఎలా కంటికి మింటికి ఏడుస్తామో అలాంటి ఏడుపు వచ్చేస్తుంది. కానీ అలాంటి ఏడుపు రాకుండా ఏం చేశాడు? మొదటి నుంచి ప్రేమ, నేనే ప్రేమని, నా ప్రేమ మీరంతా అనుభవిస్తున్నారు అని చెప్పి ప్రేమలో మనల్ని జాగృతి చేశాడు ఆయన. అందుచేత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? శాశ్వతంగా ఉండడం కోసం వెళ్ళిపోయాడు ఆయన. ఐఎమ్ లీవింగ్ దిస్ బాడీ టు లివ్ ఎటర్నల్లీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మై లవర్స్ అన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఎక్కడికి వెళ్ళే ఈ శరీరాన్ని నేను ఎందుకు విడిచిపెడుతున్నానంటే నా యొక్క ప్రేమికుల హృదయాల్లో శాశ్వతంగా ఉండడానికి విడిచిపెడుతున్నాను అన్నాడు. మెహరాబాద్ అవుతున్న ప్రతి ఏడాదిని అక్కడ ఫిజికల్ గా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి అయితే మనం ఈ నుదుటిని మనం తాకిస్తున్నామో అక్కడ ఫిజికల్ గా ఉన్నాడు ఆయన. చూసారు మీరు కూడా. కానీ కనిపించదు మనకి. ఏం చేత ఆ లోపలికి వెళ్ళే వరకు భౌతిక భావనతోనే ఉంటాం మనం. ఆ లోపలికి దూరే వరకు భౌతిక భావనలే. కానీ ద్వారం దాటేసరికి ఎవరికి ఎవరి మీద కూడా నేను ఫలానా అన్నటువంటి విషయం తెలియదు. ఐఎమ్ సో అండ్ సో అని తెలియదు. ఏదో మైకోలో లోపలికి వెళ్ళిపోయి మైకోలో బయటకు వచ్చేస్తాం. మరి ఫిజికల్ ప్రెజెన్స్ మనకి ఎలా లభిస్తుంది? ఎలా ఫీల్ అవుతా ఉందని
నాగేశ్వరరావు గారు ఆయన కరుణించాలి. వీళ్ళ తల అంచగానే అక్కడ ఉన్నటువంటి ఆ శరీరం నీకు తగలాలి. ఒక రోజే ఉన్నాను హైదరాబాద్ లో ఓవర్ నైట్, పూజా కూడా వెళ్ళాను, నిజామాబాద్ ప్రోగ్రామ్. అలాగే ఆ శరీరం తగలాలి అంటే మనం ఏం చేయాలి? మొన్న సుబ్బలక్ష్మి ఇంట్లో బాధ నిరంతరం ఆయనతో ఉండాలి. ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఉంటాము అంటే ఒక బెడ్రూమ్ సింగిల్ గా ఇంకో రూమ్ ఉంటే అది కూడా తీసుకున్నాడు. ఎప్పుడైనా కాన్ఫరెన్స్ జయబాబా అండి ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు. జయబాబా నిరంతరం కూడా రామనామం చేస్తున్నాడు ఒక ఆయన ఈ సృష్టిలో. నిరంతరం రాత్రనక పగలనక యుగాలు గడుస్తున్నా చేస్తూనే ఉన్నాడు ఆయన. దేనికి చేస్తున్నాడు? భగవంతుడి ప్రేమ పొందాలి అంటే అంతటి అపత్రయం కావాలి అని చెప్పడానికి చేస్తున్నాడు ఆయన. ఆయనకి ఏనాడు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే భవిష్యత్తులో ఆయన బ్రహ్మగా బ్రహ్మస్థానాన్ని అలంకరిస్తాడు ఆయన. అటువంటి ఆయన రామనామం చేస్తూనే ఉన్నాడు. మనం ఆ నామస్వరంలో మనకు పులకంతలు లేవు, కలవరంతలు లేవు, అన్ని పలవరింతలే. అందుకని నిజము తెలిపి రుజువు చేసి మరలిపోయేను మౌనంగా, మరులు గొలిపేను మధురంగా. తీయని అనుభూతి వెళ్ళిపోయాడు ఆయన. తీయని కమ్మని అనుభూతి చెల్లిపోయాడు. ఏమిటి అనుభూతి? మకార హకార రకార సమన్వితమైనటువంటి ఒక శబ్దం మెహర్. చాలా భౌతికంగా కూడా అర్థాలు ఉన్నాయి ఇందులోని. ఒక పురుషుడు ఒక స్త్రీని కానీ ఇష్టపడితే ఆమె పేరునే ముందు తెలుసుకుంటాడు, ఆవిడ పేరు ఏమిటి అని. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవడానికి నానా పాటలు పడైనా తెలుసుకుంటాడు. ఎందుకు? ఆమె యొక్క సమస్తం ఆ పేరులోనే ఉంటుంది. ఆ పేరు కానీ తెలిస్తే, అందుకే దేవదాసు పార్వతి పేర్లు బాబా చెప్పాడు మనకి. లైలా మజ్ను పేర్లు చెప్పాడు ఆయన మనకి. ఆయన ఎందుకు చెప్తాడు ఆయన? వాట్ ఈస్ ది నీడ్ ఫర్ హిమ్? రెప్పపాటు కాలంలో నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ తీసుకెళ్ళిపోతాడు ఆయన. అటువంటి వాడు నీకు దేవదాసు పార్వతి పేర్లు, లైలా మజ్ను పేర్లు, సలీం అనార్కలి పేర్లు మనతో ఎందుకైనా వస్తుంది? కథలు చెప్తాను, కథలు చెప్పడానికి వచ్చాడు ఏమిటి ఆయన? లేదు, ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికి వచ్చాడు. అందుకే చెప్పాడు అవి. దేవదాసు పార్వతి సినిమా మనం అందరం చూసాం, లైలా మజ్ను సినిమా చూసాం, రోమియో జూలియట్ సినిమా కూడా చూసాం మనందరం. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం కొన్ని సినిమాలు. వాళ్ళు ప్రేమ కోసం, ఒకరి కోసం ఒకరు ఎలా తప్పించిపోతారో కూడా మనం తెలుసుకున్నాం. ఆ తపన అనేది ఆ పేరులో ఉంటుంది. అది మనకి మళ్ళీ 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 కూడా మన యొక్క ఆస్వాదనకు వస్తూ ఉంటుంది. అది మరలిపోయేను మౌనంగా, మరులు గొలిపేను మధురంగా. మెహర్ 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 అంటుంటే ఆ పేరు మెహర్ 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 అంటుంటే నీకు ఏదో చెప్పలేని ఆనందానుభూతి వస్తుంది. అంచేత ఏం చేయాలి నువ్వు? వలచి చూడు, పిలచి చూడు, వేచి చూడు. వలపు, పిలుపు, వేచుట. వలపు పిలుపు ఉన్న చోట వేచుట అనే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నన్ను ప్రేమించండి అన్నాడు ఆయన. నన్ను ప్రేమించండి అని ఇనీషియల్ గా చెప్పిందంటే లవ్ మీ అన్నాడు. ఆ తర్వాత లవ్ మీ అబౌవ్ ఆల్ అన్నాడు.
ముందు లవ్ మీ అన్నాడు. లవ్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్ అన్నాడు. ప్రేమించవలసిన విధంగా ప్రేమించమన్నాడు. అదేంటో తెలియదు, మనకి తెలియదు. నమ్మండి, ఆ ప్రేమించడం ఆయనకే తెలుసు. ఆ ప్రేమకే ఆ మానవ శరీరాన్ని బలి చేశాడు ఆయన. ఆ ప్రేమ కోసమే. ఎవడో ఒక సినిమాకి ఒక పాటలో రాస్తాడు, ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ఆ సినిమా కొరకు కూడా అప్పుడప్పుడు ఆ ప్రేమ ఒకసారి టచ్ చేస్తుండదు. ప్రేమ కోసం వలలో పడిపోయేట. మన బాబా ప్రేమలో చాలా మంది కొంతమంది నాతో మాట్లాడారు, ఈయన మనల్ని దోచుకున్నాడండి అన్నారు. దోచుకోవడం ఏంటి? నిన్ను దోచుకోవడం ఏంటి? ఆయన నువ్వు దోచుకోబడ్డావు ఆయన చేత. అది రైట్. ఆయన నిన్ను దోచుకోడు, నువ్వు ఆయన చేత దోచుకోబడ్డావు. అంచేత ఆయన ఎందుకు వలపు కావాలా? ఆయనకి పిలిచే పిలుపు మనకు తెలియాలి. ఆయన ఆ రాక కోసం వేచి చూడవలసిన పరిస్థితి కూడా మనదే, ఆయనకి సంబంధించింది కాదది. తరుణమిదియే ప్రేమిక తరచి చూడు, దేవిక ప్రేమ తెరపై అవతరించి నిష్క్రమించే ప్రేమగా. మనము ప్రేమిస్తాం, చిన్నపిల్లలు ప్రేమిస్తారు తల్లిదండ్రుల్ని. మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత చిన్నపిల్లల్లా బిహేవ్ చేయం ప్రేమించడంలో. చిన్నపిల్లలకి ఏదైనా అమ్మా నాకు ఇది కావాలమ్మా అని అడుగుతారు, మళ్ళీ అడుగుతారు, అమ్మా నాకు ఇది కావాలమ్మా అని మళ్ళీ స్ట్రెస్ చేస్తారు. ఆ తల్లి ఏదో పనిలో ఉంటారు, పలకదు. అప్పుడు ఇక నాగలేక గట్టి కేకేస్తాడు, అమ్మా నాకు ఇది కావాలని. మీ తల్లులందరికీ ఇది అలవాటే, ఇలా పిల్లలు మిమ్మల్ని కేకలేసి వెళ్ళడం. ఎప్పుడైనా బాబాకి అలా కేకలు వేసి మనం పిలిచామా ఎవరైనా? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మన పిల్లలు మనకి పలకపోతే పిలిచి అలసి కోపం తెచ్చుకొని గట్టిగా కేక వేసి అమ్మ పలకలేటమ్మా అంటారు. ఎప్పుడైనా ఆ కేక వచ్చిందే మన నోటి నుంచి? అంచేత ప్రేమ అనేటటువంటి మాట పరిచయం అయిన తర్వాత, ప్రేమ కోసం మనం మాట్లాడుకున్న తర్వాత, ఆ ప్రేమలో ఉన్నటువంటి ఔన్నత్యం కానీ, ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం కానీ పొందడానికి, అది బాబా సమక్షంలో బాబా ముందు మనం పొందడానికి కానీ ఏనాడు ప్రయత్నించడం లేదు. మనం నమ్మండి, ప్రయత్నించండి. వేల మైళ్ళు ప్రయాణం చేసి హైదరాబాద్ వెళ్తున్నాం. ఆయన నీ హృదయంలోనే ఉన్నాడు. ఎవ్రీ హార్ట్ ఈజ్ మై టెంపుల్ అన్నాడు ఆయన. నీ హృదయంలోనే ఉన్నాడు ఆయన. అందరికీ తెలిసే విషయం, తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవ్రీ హార్ట్ ఈజ్ మై సెంటర్ అన్నాడు. మన నోటికి హృదయానికి ఎంత దూరం ఉంది? ఆ నోటికి దగ్గరలోనే ఉంది హృదయం. అక్కడికి కూడా నువ్వు వినబడేటట్టు నీ ప్రభువుని పిలవడం లేదు. నమ్మండి. ఎస్, మనం ఫెయిల్ అయిపోతున్నాం ఆ విషయంలో. కించేత దీనికి కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం, మేధస్సు ఆంధ్రులకి ఎక్కువ పని చెయ్యడమే. మేధస్సుతో దేవుణ్ణి దగ్గర చేసుకోవాలని చూడడమే. మేధస్సు ఉన్న చోట నేను ఉండను అన్నాడు ఆయన. మనం చేస్తుంది అదే పని. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటాం. గాడ్ స్పీక్స్ లో ఉన్నవి, రిజన్ హ్యుమానిటీలో ఉన్నవి, ఇవి చెప్పుకుంటాం.
నీ నోటికి నీ హృదయానికి కొంత దూరం మాత్రం ఎప్పుడు మనం ఆలోచించాం. ఎంత దగ్గరగా ఉన్నాడు, నేను ఎందుకు పిల్లలేకపోతున్నాన్ని పిలవలసిన విధంగా అని ఆలోచించడం లేదు. అందుచేత తరుణమిదియే ప్రేమిక తరచి చూడు, నీవిక ప్రేమ ధరపై అవతరించి నిష్క్రమించే ప్రేమగా ప్రియునిగా. ప్రేమగా వచ్చింది, ప్రేమగా పనిచేసింది, ప్రేమతో పనిచేసింది, ప్రేమ గురించి చాటి చెప్పింది. ఆ ప్రేమగానే మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ప్రియుడు అయిపోయింది, ప్రియుడిగా అయిపోయింది. మొత్తం అందరికి ఎవరైతే ప్రేమించారో వాళ్ళందరికీ ప్రియుడిగా మారింది. చిన్న 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 మాటలు ఇవి, పెద్ద పెద్ద మాటలు కావు. పల్లవి మొదటి చరణం ఒకసారి పాడుకుందాం. మనకు టైం అయిపోయింది కాబట్టి ఆపుకుందాం. తరుణమిదియే ప్రేమిక తరచి చూడు, నీవిక ప్రేమ ధరపై అవతరించి నిష్క్రమించే ప్రేమగా ప్రియునిగా. తరుణమిదియే ప్రేమిక తరచి చూడు, నీవిక. ఆ సౌండ్స్ గమనించండి. ప్రేమయే జగతి నీవున్నదని, ప్రేమయే ప్రగతికి మూలమని నిజము తెలిపి రుజువు చేసి మరలిపోయేను మౌనంగా. అంచేత మరులు కొలిపేరు మధురంగా. బలచి చూడు, పిలిచి చూడు, వేచి చూడు. జీవితకాలం అంతా వేచి చూసినా సరే కించిత్తు ప్రేమను మనం పొందలేం. ఇంచేత ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్కసారి, బాబా నాకు నీ మీద ప్రేమ ఉందా అని అడగండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి మీకేటి ఆన్సర్ వస్తుందో. ఆయన కన్నా మిన్నగా ప్రేమించే మనకు లేవా? బాబా కన్నా మిన్నగా ప్రేమించడం మనకు లేవా? మన దగ్గర చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలా ఉండడానికి వీలు లేదు. ఉన్నవన్నీ కూడా, నీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఎందుకు కొరగానే ఉన్నాయి. అవి కించిత్ కూడా నీలో ప్రేమను జనింపజేయలేవు, కించిత్ కూడా ప్రేమానుభూతిని కలిగించలేవు. ఎందుకంటే అంటే పార్యమనే అర్థం కాదు. అతని నామస్మరణలో ఉన్న తీయదనం కన్నా నీకు హాయినిచ్చేవి చాలా ఉన్నాయి. అరులు చేసేవి చాలా ఉన్నాయి, ఆకర్షించేవి చాలా ఉన్నాయి, కావాలి కావాలి అనుకుని చాలా చాలా ఉన్నాయి. మరి ఎలాగ నీకు మనకి ఆయనకి ఏ విధంగా సంధానం కుదురుతుంది? ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. గమ్మత్తుగా అన్నాడు, ఆయన చెప్పే మాటల్లో చాలా షార్ప్ నేచర్ ఉంది, షార్ప్ నేచర్ ఉంది ఆయనకి. ప్రేమమయుడే, ప్రియతముడే, కానీ నేచర్ మాత్రం వెరీ షార్ప్. మంటల కంటే మనం గొప్పవాళ్ళం కావు కదా. అందుచేత ప్రియమిత్రులారా, ఇది ఒక విధంగా వీటి వల్లే నేను మీ అందరికీ ఉపయోగపడే పనిముట్టుగా అయ్యాను. వీటి వల్లే
ఇవి ఏం చేస్తాయి? మనకి అనుక్షణం కూడా ఆయన ఎందు ప్రేమను పుట్టిస్తుంటాయి. అందుకే స్టేజ్ మీద పాడినట్టు, ఇంట్లో పాడినట్టు, బయట పాడుకున్నట్టు పాడకూడదు. స్టేజ్ వేరు, సెంటర్ వేరు, ఇళ్ళు వేరు, నీ హృదయం వేరు. ఈ మూడిటికి సంబంధించిందా? కాదు. నీ హృదయంలో నీ ప్రియతముడు నిద్రపోతూ ఉంటాను, లేపవలసిన బాధ్యత నీది అన్నాడు. అలా లేపడానికి నీకొక గీతం కావాలి. ఆ గీతం, గీతాలు ఉన్నాయి మనకి, గీతం కాదు, గీతాలు. ఎందుకు రాయించేస్తున్నాడో తెలియదు. నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం. కూర్చొనివాడు ఏదో ఒకటి రాయిస్తూనే ఉంటాడు. ఎందుకయ్యా రాయిస్తున్నావు అని నేను అడగలేకపోతున్నాను. ఏమో వాటి వల్ల కొంచెం ఆనందానుభూతి పొందుతున్న వాళ్ళు ఉన్నారేమో. అసలు వాటి కోసమే భగవంతుని మనం ప్రేమించాలా? కాదు. ప్రేమ కోసం ప్రేమించాలి, ప్రేమ కోసం అర్థించాలి, ప్రేమ కోసం ఎదురు చూడాలి, ప్రేమ కోసమే జీవితం అంతా ధారపోసేయాలి, ప్రేమ కోసమే నామస్మరణ చేయాలి. బాబా చూపులు షార్ప్, ఆయన మాటలు షార్ప్, ఆయన చేతలు షార్ప్. చాలా 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 షార్ప్ ఉంటాడు ఆయన. అందుకే దివ్య ప్రీతుడయ్యాడు. కాబట్టి మనం మళ్ళీ ఈ సహజీవనంలో కూడా చాలా గీతాలు పాడుకోవడానికి బాబా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నేను మరి మర్చిపోను, ఎందుకంటే ఇప్పుడు కాగితం పెట్టుకుంటాను. కాబట్టి రేపు కంటిన్యూ చేస్తాను. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. నేను కూడా మర్చిపోను. మెహర్ బాబా అందరికి జై బాబా. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా నాన్న. జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా అన్నయ్య, జై బాబా. జై బాబా, జై బాబా.
అరుణ గారు జై బాబా.